సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. దేవుడి మాటలను మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలో వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మరొక ఆదివారమున మా ప్రభువా, ఈ నూతన వత్సరపు 2వ ఆదివారమున మమ్మను ప్రవేశపెట్టి ఈ ఆరాధన సమావేశం, ఆరాధన కూటమి యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ సమయము వరకు మధ్యలో ప్రతి మజిలీలో, ప్రతి ఘట్టములో మీరు మాకు తోడుగా ఉండి మా ముందుండి మమ్ము నడిపించి, మమ్ము దీవించి, మమ్మను వెలిగించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రభువా, సంఘము నీది, నీవు రాజువై సంఘమును ఏలండి స్వామి. నీకు వందనాలు. మా హృదయ సామ్రాజ్యములను, మా హృదయ సింహాసనము మీద కూర్చుండి మా బ్రతుకులను ఏలండి ప్రభువా. మీరు రాజుగా ఉంటే మాకు క్షేమము, మీరు గద్దె మీద నుండి దిగిపోతే మాకు క్షేమమే లేదు ప్రభువా. మా బ్రతుకులు, మా సంఘము, మా పరిచర్య యేసయ్యా నీ రాజ్యమగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి దినమున నాతో మాతో ప్రత్యేకముగా సంభాషించి స్థానిక సంఘమునకును, అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘములకు అన్నిటికీ చిరంతనమైన క్షేమాభివృద్ధి, ఆశీర్వాదము కలిగించమని, మేము నడవలసిన మార్గము, త్రోవ మాకు స్పష్టముగా చూపించి నీ చేత మా చెయ్యిని పట్టుకొని నడిపించమని యేసు అద్భుత ప్రియ నామమున స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రహర్షించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మించబడలేదు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి నుండి మీరు ఆ వచనాలు గమనిస్తే అక్కడ వ్రాయబడి ఉండటం మీరు గమనించగలరు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ఇందుచేత ఈ దృశ్య ప్రపంచము కనబడే పదార్థములతో కట్టబడలేదని మనము విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. ఈ దినం నేను చెబుతున్నటువంటి ప్రసంగము, ఈ సందేశము అనంత ప్రాముఖ్యత గలది గనుక స్పష్టముగా వినాలి, శ్రద్ధగా వినాలి, ఏకాగ్రతతో వినాలి, మనసును పెట్టాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేయాలి ప్రియులారా. లేకపోతే నిత్యత్వంలో మీరు చాలా చాలా నష్టపోతారు. కంటికి కనిపించే ప్రపంచము కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు. కనిపించని దానిలో నుండి కనబడే దృశ్య ప్రపంచం వచ్చింది. ఇదే సూత్రమును అనుసరించి అదృశ్య ప్రపంచము కనిపించే ప్రపంచమును పరిపాలిస్తూ కూడా ఉంది. కనబడే ప్రపంచం కనిపించని దాని నుండి ఎలా వచ్చిందో, ఈ కనబడే ప్రపంచం కనబడని దాని చేత నడిపించబడుతూ ఉంది. ఇది ఒక విశాలమైన అన్వయింపు కలిగిన సూత్రము. దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ విచ్ హ్యాస్ a very wide scope of application. కనిపించనిది కనబడే దాన్ని నడిపిస్తోంది. దానిని మనము ఎన్నో వర్గాలలో, మనం ఎన్నో రంగాలలో అప్లై చేయొచ్చు. స్థూలంగా చెప్పుకుంటే దేవుడు కనిపించడు, దేవుని సింహాసనం కనిపించదు, ఆయన ఈ దృశ్య ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. అంతేకాదు, మన జీవితంలో కూడా
ఏదైతే కనబడకుండా ఉన్నదో అది కనిపించే పరిస్థితులను, వస్తువులను, పదార్థాలను, స్థితిగతులను ప్రభావితము చేస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి జీవితాన్ని, ఈ లోకంలో నీ యొక్క పరిస్థితులను, నిత్యత్వంలో నీ బహుమానాన్ని, నీ నడకను, ఇక్కడ నీ నడకను, అక్కడ నీకుండే స్థాయిని ప్రభావితం చేసే అదృశ్యమైనటువంటి ఒక శక్తి క్షేత్రము, శక్తి కేంద్రము నీ హృదయం. హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హృదయము చాలా ప్రాముఖ్యం. హృదయము చాలా ప్రాముఖ్యం. అందుచేతనే 23వ అధ్యాయం 26వ వచనములో, సామెతల గ్రంథములోని 23:26లో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. దేవుడు మన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. హృదయమును భద్రపరచుకొనుట అన్నిటికంటే ముఖ్యమైన సంగతి అన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయమును భద్రముగా కాపాడుకొనుము, అన్నిటికంటే ముఖ్యంగా. ఈ మాటలు వింటూ ఉంటాము కానీ మనకు అర్థం కాదు. అవును, మంచిదే కదా, హృదయం అడిగాడు, హృదయం ఇస్తాము, హృదయాన్ని కాపాడుకోవాలి. అవును, కాపాడుకోవాలి. అసలు విషయం మన బుర్రకెక్కదు. ప్రియులారా, సమయము సరిపోదు, అయినా సరిపెట్టుకుంటాను. చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. నేను చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. హృదయమును దేవునికి ఇచ్చుట అనగా మన ఆలోచన ప్రపంచమును దేవునికి ఇచ్చుట. హృదయమునిచ్చుట అనగా మన అభిప్రాయములను దేవునికి అప్పగించుట. హృదయములో ఆయనను రాజుగా ప్రతిష్ఠించమన్నాడు. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం మనం చూడనక్కరలేదు. లెక్కలేనన్ని సార్లు మనం చూసిన వచనమే అది. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా అనగా రాజుగా ప్రతిష్ఠించుడి. మేక్ క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ యువర్ హార్ట్. ఇఫ్ క్రైస్ట్ ఈస్ ద కింగ్ ఆఫ్ యువర్ హార్ట్, దెన్ హీ will be and shall be the king of your thought life. Your thought life. నీ ఆలోచనల ప్రపంచముందు చూశారు, అక్కడ యేసు శాసించాలని కోరుతున్నాడు. ఆలోచన ప్రపంచమును శాసించినప్పుడు నీవు నీకిష్టం వచ్చినట్టు ఆలోచించడానికి వీల్లేదు. నీకిష్టం వచ్చినట్టు అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి వీల్లేదు. నేను లోగడ కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. నేను ఏది చెప్పినా ఎమోషనల్గా కాదు, అవుట్ ఆఫ్ ఎమోషన్ కాదు, అవుట్ ఆఫ్ గ్రడ్జ్ కాదు, అవుట్ ఆఫ్ సమ్ అదర్ అల్టీరియర్ మోటివ్ కాదు, కానే కాదు. ఇట్స్ హైలీ క్యాల్కులేటెడ్, టెక్నికల్, అనాయింటెడ్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎంత పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ అంటే నువ్వు నిశ్చిత్తంలోకి పోయినా ఇవే మాటలు ఇట్లాగా ఉంటాయి అంతే. నేను ఎన్నోసార్లు చెప్పాను, the people in Agape Church cannot have their own thoughts. Agape Church is a special place. చాలా మందికి అగాపే చర్చ్ అంటే ఏందో తెలియదు ఇంకా. They don't know what is Agape Church. Here I am the dictator. I am the dictator of ideology. చాలా సంఘాల్లో మీరు తెల్ల బట్టలే వేసుకొని రావాలంటారు, లేకుంటే రానిరు. రంగు బట్టలు వేసుకొస్తే ప్రభు బళ్ళు ఇవ్వరు. కొంతమంది గాజులు, మంగళసూత్రాలు, కాలిమెట్టులు, మట్టి గాజులు, లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న ఆభరణాలు, రింగులు ఉంటే ప్రభు బళ్ళు ఇవ్వరు. కొంతమంది ఏ విధమైనటువంటి సెంటు కానీ, అత్తరు కానీ, సబ్బెట్టి స్నానాలు చేయడం కానీ, పౌడర్ పెట్టుకోవడం కూడా నిషిద్ధం. రకరకాల నియమ నిబంధనలు, రూల్స్ పెట్టి చాలా సంఘాలు పరిపాలిస్తూ ఉంటారు. మన సంఘంలో ఎలాంటి రూల్ లేదు. మీకు గాజులు వేసుకోవడం ఇష్టమైతే వేసుకోండి,
లేకుంటే మానేసేయండి. తెల్ల బట్టలు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే రంగు బట్టలే వేసుకోండి. మీరు ఏ రకమైన హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు. మనకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు. మీకు ఇష్టమైతే తలకు రంగు వేసుకోండి, లేకపోతే గ్రే హెయిర్ ఉంటే ఉండనివ్వండి. ఇట్స్ యువర్ చాయిస్. ఏ భోజనమైనా చెయ్యండి. కొన్ని డినామినేషన్స్లో ఫలానా మాంసం తినొద్దనేది ఉంది, మన దగ్గర అదేమిటి. మీరు ఏ భోజనమైనా శాకాహారమే తినండి, మాంసాహారమే తినండి, అందులో నిషిద్ధం అనేది లేనే లేదు. ఏదైనా తినొచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు, ఏదైనా ధరించవచ్చు. ఎక్కడ కూడా మీకు నియమ నిబంధనలు లేవు, ఎక్సెప్ట్ ఇన్ ద ఐడియాలజీ. వెన్ ఇట్ కమ్స్ టు ద థాట్స్, ఐ ఆమ్ ఎ మోర్ స్టర్న్ అండ్ స్ట్రిక్ట్ డిక్టేటర్ దాన్ హిట్లర్. హిట్లరే పనికిరాడు. హిట్లర్ బి బచ్చా హాయ్ మేరే సామ్నే. నేను అటువంటి చండశాసనుణ్ణి. ఈ మాట నేను మొదటిసారి చెప్పానా? మొదటిసారా? ఇంతకుముందు చెప్పాను లేదా? ఎందుకు అంటే అది మీకు క్షేమము. అలాంటి అధికారమునకు మీ తలంపులను లోబరిస్తేనే మీరు క్షేమముగా ఈ దేవ దర్శనములో ఉంటారు. ఎప్పుడైతే మీ తలంపుల మీద క్రీస్తు ప్రభు రాజుగా ఉండడో నిత్య చీకటి జ్వరబడుతుంది. నిత్య చీకటి జ్వరబడిన తర్వాత మీకు లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్న కొమ్మ మీరే నరుక్కుంటారు, మీ బహుమానాన్ని మీరే పాడు చేసుకుంటారు. మీకు అర్థం కాదు ఏం చేస్తున్నాము. ఎంత నష్టం అంటే, ఒక త్రాగుబోతుకు త్రాగుడు చేసే నష్టం కంటే ఒక సిగరెట్ తాగేవాడికి టీబీ రావడం, క్యాన్సర్ రావడం లాంటి ఆ నష్టాల కంటే రాంగ్ ఐడియాలజీతో నీకొచ్చే నష్టము 1,000,000 రెట్లు గొప్పది. అందుచేత అగాపే సంఘము లోపల మీరు రంజిత్ ఓఫీర్ గారి థాట్సే తలంచాలి. ఐఎమ్ స్పీకింగ్ విత్ కంపోజర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ విత్ లాట్ ఆఫ్ పీస్ ఇన్ మై హార్ట్. నేను ఏ మాత్రం కూడా ఉద్రేకపడకుండా చెప్తున్నా. మీరు మీ సొంత తలంపులు కాదు, ఇక్కడ ఓఫీర్ గారి తలంపులే తలంచాలి. బికాజ్ ప్రతి విషయములో నాకు దేవుడిచ్చిన తలంపులు వాక్యానుసారమైనవి, అవి సంస్కరణకు అనుకూలమైనవి. మెల్లిగా చెప్తున్నాను కదా, నా తలంపులు వాక్యానుసారమైనవి, సంస్కరణకు అనుకూలమైనవి. దేనికి అనుకూలము? మనం ఎందుకున్నాము అసలు? అగాపే సంఘముగా ఎందుకు ఏర్పడ్డాము? ప్రపంచ క్రైస్తవ సంఘమును సంస్కరించడానికి. సంస్కరించుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ ఎత్తు నుండి సంఘము పడిపోయిందో ఆ ఎత్తుకు మళ్ళీ తీసుకువెళ్ళుట సంస్కరించుట. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి తీసుకెళ్ళడం సంస్కరించడం. గనుక ఆ కార్యక్రమానికి అనుకూలమైన అభిప్రాయాలు దేవుడు నాలో ఉంచాడు. దానిని ఖచ్చితంగా నేను అందరికీ నేర్పిస్తున్నాను. అందరు అవే తలంచాలి, ఇంకో రకంగా అనుకోవడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు నేను చెబుతున్నాను, రికార్డెడ్గానే. ఐ వెంట్ ఆన్ రికార్డ్ ఆన్ ఎయిర్, ఆల్బంలో కూడా చెప్పాను. ఒక 50 సంవత్సరాల క్రిందట లేక 60-70 ఏళ్ల కిందట దేవుడు ఆంధ్రదేశమును, భారతదేశమును దర్శించినాడు. అప్పట్లో బలమైన ఉజ్జీవ జ్వాలలు వచ్చాయి, ఉజ్జీవ పవనాలు వీచినవి. దాదాపు 100 సంవత్సరాలు అనుకోండి, అటు నుంచి కొంచెం 50 ఏళ్ళ వరకు ఆ రేంజ్లో పురుషోత్తమ చౌదరి గారు, బేతాళ జాన్ గారు ఇలాంటి మహాకవులు లేచారు. అప్పుడే కేవి జాకబ్ గారు, కేవి జోసెఫ్ గారు, జక్కయ్య గారు, పమ్మి ప్రభుదాస్ గారు, ఇలాగ చాలామంది భక్తులు లేచారు. ఆ రోజుల్లోని సియోను గీతాలు, ఉజ్జీవ కీర్తనలు రాయబడినవి. ఆ రోజుల్లో బ్రదర్ భక్త్ సింగ్ గారు, పిఎం సమూయేల్ గారు లాంటి మహాభక్తులు లేచారు. అది ఉజ్జీవ కాలము. ఆ తర్వాత మెల్లిగా చల్లారిపోతూ వచ్చింది. నేను స్పష్టముగా చెప్పాను, ఆ పాతకాలపు భక్తులకున్న అభిషేకము
ఇప్పటి కాలపు భక్తులకు లేదు. వారికి దేవునితో ఉన్న సహవాసము తర్వాత వచ్చిన వాళ్ళకు లేదు. ఇప్పుడున్నటువంటి టెలివిజన్లు, సినిమాలు ఇంత ముమ్మరంగా అప్పట్లో లేవు గనుక వాళ్ళు దేవునితో చక్కగా సహవాసం చేశారు. వాళ్ళు శ్రమలలో దేవునితో నడిచారు, రాళ్ల దెబ్బలు తిన్నారు, నెత్తురు గార్చారు, ఉపవాసాలు, జాగరణముల్లో కష్టపడి దేవుని కొరకు విశ్వాస పరీక్షకు నిలబడి దేవునితో నడిచిన భక్తుల తల మీద ఉండిన ఆ నూనె, ఆ అభిషేకం ఆ తర్వాత వచ్చిన భక్తులకు లేదు. కాబట్టి వాళ్ళు రాసిన పాటలలో ఉన్న విలువ కొత్త పాటలకు ఉండదు అని చెప్పారు ఎన్నోసార్లు కదా. ఇది మొదటిసారా? కాదు. అయితే నేను ఇట్లా చెబుతున్నప్పుడు కొంతమంది మైండ్లో ఏడుసాడులే, అలాగ అనుకుంటే అలాగా, ఎప్పుడు అందరూ భక్తులే, ఆ భక్తుల గురించి మీరు చెప్పుకున్నట్టు ఇప్పుడున్న భక్తుల గురించి కూడా ఇంకో 50 ఏళ్ళు అయితే చెప్పుకుంటారు అని అభిప్రాయం వచ్చేస్తుందన్నమాట. ఐ నో వెరీ క్లియర్. నేను అంటున్నప్పుడే అవును, అప్పుడు పురుషోత్తం చౌదరి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము, ఇంకో 50 ఏళ్ళు అయ్యాక ఏసన్న గారి గురించి చెప్పుకుంటారు, ఇంకో 50 ఏళ్ళు అయ్యాక రాజుబాబు గారి గురించి చెప్పుకుంటారు అని. ఎన్ని ఏండ్లు గడిచినా పురుషోత్తమ చౌదరి గారి పాటలకు, హెబ్రోనులో రాసిన సియోను గీతాలకు, ఉజ్జీవ కీర్తనలకు ఉన్న విలువ ఆ తర్వాత వచ్చిన పాటలకు లేదు, రాదు అని నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రికార్డులు చెప్పాను. కాబట్టి నెవర్ ఇమాజిన్ దట్ ద న్యూ సాంగ్స్ ఆర్ ఈక్వల్ విత్ ద ఓల్డ్ సాంగ్స్. దే ఆర్ నాట్. అట్లా కాదు. ఏంటండి దీని మీద ఇంతసేపు నశపెడుతున్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అగాపే మెంబర్స్ కాదు. అంత సీరియస్ మ్యాటర్ ఇది, సీరియస్ మ్యాటర్. అదే నేను క్షమించలేని తప్పు. నేను ఒకటి చెప్తుంటే లోపల అలాగంటే ఎలాగండి, ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, ఎన్నో రకాల కవిత్వాలు ఉంటాయి, ఎన్నో రకాల భక్తుల అంతస్తు అనుభవాలు ఉంటాయి, అందరినీ గౌరవించాలి అని తలంపు వస్తే చూడండి, దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ నెవర్ ఫర్గివ్. ఐ నెవర్ ఫర్గివ్ దట్. I am an ideological dictator. अगर ये पसंद नहीं है तो अगापे चर्च छोड़ के चले जा सकते हैं आप. ఇది ఇష్టం లేకపోతే ఈ రకమైన డిక్టేటర్షిప్ ఇన్ థాట్ లైఫ్ ఇష్టం లేకుంటే అగాపే చర్చ్ వదిలిపెట్టి ఇష్టం వచ్చిన సంఘంలో కూర్చోవచ్చు. ప్రియులారా, ఎందుకంటే పాతకాలపు భక్తులు రాసిన పాటలు మనం పాడుకుంటే, ఇది కూడా చెప్పిన రహస్యమే, మళ్ళా చెప్తున్నా, పాతకాలపు భక్తులు రాసిన పాటలు వాళ్ళ అభిషేకాన్ని క్యారీ చేస్తాయి. పాత పాటల మీద భక్త సింగ్ గారి అభిషేకము ఆయన అనుచరుల మీదకి వచ్చింది. ఆ ప్రేయర్ లైఫ్, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ఆ స్పిరిట్ అంతా కూడా పాటల మీద ఉంది. ఆ పాటలు పాడుకుంటే మనకు ఇండైరెక్ట్గా ఒక్క స్టెప్ అవతలకి భక్త సింగ్ గారి అభిషేకము, పిఎం సామీల్ గారి అభిషేకం వస్తుంది అన్నమాట. ఒక పాటను సంఘంలోకి అలవ్ చేసేటప్పుడు కూడా నాకు కావాలి, వాడు పరిశుద్ధాత్మను నమ్మాడా దూషించునోడానని.